ఇన్స్టంట్ గ్రీన్ చిల్లీ పికిల్ తయారు చేసుకుందాము. ముందుగా ఇక్కడ నేను 300 గ్రామ్స్ గ్రీన్ చిల్లీ తీసుకొని శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత ఇలా చాపర్లో వేసుకొని చాప్ చేసుకోండి. తర్వాత ఇందులో ఒక గుప్పెడు పొట్టు తీసిన వెల్లుల్లి కూడా వేసుకొని చాప్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని దీనికోసం మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, పసుపు రంగు ఆవాలు 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత ఇలా రాయిలో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్లో వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. ఈ పికిల్కి ఆవ నూనె అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఆవ నూనె వేసుకోండి, లేదంటే మనకి పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ 250 గ్రామ్స్ వరకు వేడి చేసుకొని కొంచెం ఇంగువ వేసుకొని ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే పచ్చడిలో వేసి కలుపుకోండి. నేను పసుపు వేయడం మర్చిపోయాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకోవాలి. ఫైనల్గా 2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి కలిపేయండి. అంతేనండి, పచ్చడి రెడీ. థ్యాంక్ యూ అండి.